no blue is not enough. హాయ్ పీపుల్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి చరణ్ మలయాళ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ప్రజెంట్ ఇప్పుడు దాని పేరు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంహెచ్ఆర్డి అనేది సెప్టెంబర్ 26, 1985లో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి ఆమోదం అయితే తెలిపింది. అయితే 2014లో బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే చాలా కీలకమైన మార్పులు చేస్తామని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 2015 నుంచి కస్తూరి రంగన్ ఇస్రో చీఫ్తో ఒక 8 మంది కలిసి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఇతర డిఈఓలను, ఎంపీలను కనుక్కొని స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి అన్నీ నోట్ చేసుకొని ఈ 2020లో దగ్గర 5 years పట్టింది వాళ్ళకు ఒక డ్రాఫ్ట్ అనేది తయారు చేయడానికి. అంటే సిస్టమ్ ఎట్లా చేంజ్ చేస్తారు అది అంతా తెలుసుకొని మొన్న డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దానిలో ఇచ్చిన పాయింట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. 1948 నుంచి 1986 వరకు ఒక రకమైన విద్యా విధానం అయితే ఉండేది. 1986లో ఏమైందంటే చాలా పెద్ద చేంజెస్ చేసి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 34 సంవత్సరాల తర్వాత, లైక్ 1986 to 2020, ఇప్పుడు 2020లో కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ని అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. దాని గురించి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఓకే, ఈ డ్రాఫ్ట్ ద్వారా జరిగే మేజర్ చేంజ్ ఏంటంటే 10+2 సిస్టమ్ అనేది పోయి 5+3+3+4 అనేది వస్తుంది. ఇది 4 parts లెక్క డివైడ్. ఒకటేమో ఫౌండేషన్, నెక్స్ట్ ప్రిపరేటరీ, ఒకటి మిడిల్, ఇంకొకటి సెకండరీ. ఇందులో ఎలా అంటే ఫౌండేషన్లోకి వచ్చేసరికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, క్లాస్ 1 and 2. దెన్ నెక్స్ట్ పార్ట్లోకి వచ్చేసరికి 3, 4, 5 క్లాసెస్ జరుగుతాయి. దెన్ నెక్స్ట్ దానిలోకి వస్తే 6, 7, 8. దాని తర్వాత 9, 10, 11, 12 అనేది సెకండరీ స్కూలింగ్ అన్నమాట. ఇదంతా స్కూలింగ్ కిందకి వస్తుంది. ముందు ఎలా అంటే ఓన్లీ 10th వరకే స్కూలింగ్ అయ్యి దాని తర్వాత జూనియర్ కాలేజ్ లెక్క ఉండేది నెక్స్ట్ క్లాస్ 11 and 12. బట్ ఇప్పటి నుంచి నర్సరీ నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్, లైక్ ఇప్పుడున్న ఇంటర్మీడియట్ క్లాస్ 12 వరకు మొత్తం స్కూలింగ్ కిందకి వస్తుంది. రైట్, ఈ డ్రాఫ్ట్ ద్వారా పేర్కొన్న అంశాల మీద వాళ్ళు ఏమన్నారంటే 2030 అంటే 2030 నాటికి ఇండియాలో ప్రతి ఒక్కరికి విద్య అనేది అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే 6th క్లాస్ నుంచే కోడింగ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన ఇండియన్స్ ఒక 4 to 6 lakhs, 5 lakhs, 7 lakhs అట్లా శాలరీస్తో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ పైన ఉండేది వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకే. అదే మన గవర్నమెంట్ అనేది చాలా మందితో డిస్కస్ చేసి చాలా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి తీసుకునే డిసిజన్ ఏంటంటే 6th క్లాస్ నుంచే వాళ్ళకు కరికులంలో అయితే కోడింగ్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఇంజనీరింగ్కి ఆ స్టేజ్కి వెళ్ళేసరికి అది కొంచెం ఈజీ అయిపోయి కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యి కోడింగ్లో చాలా మంచిగా శాలరీ సంపాదించుకొని ఆ పైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు అవసరం లేకుండా మన వాళ్ళనే అదే ప్లేస్లో ఉంచేటట్టు అన్ఎంప్లాయ్మెంట్ పోయేలాగా కొంచెం తీసుకొని రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే 4.43% ఆఫ్ జీడిపి అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు 6% ఆఫ్ జీడిపి లాగా ఇంక్రీజ్ చేసేసి 6% ఆఫ్ జీడిపి అంటే చాలా పెద్ద అమౌంట్. అందులో నుంచి ఎంత అమౌంట్ అయితే వస్తుందో దాన్ని మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి చెప్పినారు. దీని ప్రభావం మనకు ఇప్పట్లోనే రాదు, ఎంత లేదన్నా ఒక 10 to 15 yearsలో మనకైతే దీని రిజల్ట్ అనేది కనబడుతుంది. లైక్ 2035 వరకు దీని రిజల్ట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ జరిగి మంచిగా డెవలప్డ్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్, రిపోర్ట్ కార్డ్ విషయానికి వస్తే 360-degree రిపోర్ట్ కార్డ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎలా అంటే నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్, ఓన్లీ ఇంతకుముందు ఎలా అంటే నువ్వు ఎట్లా రాసినావు, ఎట్లా ఎగ్జామ్స్ పెట్టినావు, దాని ప్రకారమే నీకు దానిలో మార్క్స్ అయితే చూపించడం జరిగింది. బట్ ఇప్పటి నుంచి ఎలా అంటే స్టూడెంట్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, లైక్ కో-కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఫిట్నెస్, ప్రతి ఒక్క దాని మీద రిపోర్ట్ కార్డులో అయితే చూపించడం జరుగుతుంది. డ్రాఫ్ట్లో చెప్పిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిడక్షన్ ఇన్ కరికులం. ఇప్పుడున్న సిలబస్లో కొంచెం తగ్గడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్కి కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫీ రెగ్యులేషన్ గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత టీచింగ్ స్కిల్స్, మినిమం 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడీ డిగ్రీ ఉన్న వాళ్ళకే టీచింగ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి దీనిలో అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ వల్ల నెక్స్ట్ 1 to 2 years ఇది స్లోగా ఇంప్లిమెంట్ అయినా కూడా
చాలా పెద్ద చేంజ్ అయితే కనబడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఒక 10 years ముందు ఇలా సిస్టమ్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉండేది. ఇప్పటికే ఇండియా అనేది డెవలపింగ్ కాకుండా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండేదేమో. ఈ డ్రాఫ్ట్ ద్వారా తీసుకొచ్చే నెక్స్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనకున్న సిస్టంలో సైన్స్ చదివే వారికి ఒకవేళ నాకు పొలిటికల్ సైన్స్ మీద సివిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని అనుకున్నాం అనుకో, అప్పుడు వేరే దానికి చదువుకునే ఛాన్స్ అయితే ఉండకపోయేది. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. కొన్ని కాలేజెస్లో కొన్ని యూనివర్సిటీస్లో అయితే ఉండడం జరిగింది. బట్ ఇప్పటి నుంచి ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఇలా అయితే అవైలబుల్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ఎంపీసీ చేస్తున్నాను అనుకో, లైక్ సైన్స్ సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నాను అనుకో, ఒకవేళ నాకు సివిక్స్ మీద దాని తర్వాత అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, అది కూడా చూజ్ చేసుకునే ఛాన్స్ అయితే నాకు ఉంటుంది. లైక్ ఇట్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద స్టడీస్ బట్ ఆల్సో లైక్ కార్పెంటరీ అయినా లేకపోతే పెయింటింగ్ అయినా ఏదైనా ఒక దానిలో అయితే స్కిల్ అనేది డెవలప్ చేసుకునే ఛాన్స్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. పాలసీ ద్వారా వచ్చే మేజర్ అండ్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ స్కూలింగ్ అయిపోయి బయటకు వచ్చేసరికి తనకి ఏదైనా ఒక స్కిల్లో చాలా ఆరితేరి ఉంటాడు. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఇది పూర్తిగా కాంప్రహెన్సివ్ టైప్ అండ్ అబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ మిక్స్లో ఉంటుంది. సో దట్ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ అనేది బయటపడుతుంది అందులో నుంచి. దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే అందరికి కలిపి ఒకటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, దాని పేరు ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. లైక్ ఇప్పుడు మనం నీట్ విషయంలో చూసుకున్నట్టయితే ముందు ఏఎంపీఎంటీ, ఎయిమ్స్, జిప్మర్ ఇట్లా చాలా చాలా డిఫరెంట్గా ఉండే ప్రతి ఒక్క స్టేట్ బోర్డ్ సంబంధించిన సెట్స్ అనేవి జరిగినాయి ఎంబీబీఎస్ సీట్స్ కోసం. బట్ అవన్నీ తీసేసి సెంట్రలైజ్ చేసి ఏం చేశారంటే నీట్ అనేది ఒకటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ సైడ్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ డ్రాఫ్ట్లో పేర్కొన్నారు. మనం గవర్నింగ్ బాడీస్ విషయానికి వస్తే ముందు ఎలా ఉండేదంటే ఏఐసిటి, యూజీసీ అని చెప్పేసి డిఫరెంట్ గవర్నింగ్ బాడీస్ ఉండేవి. అండర్ గ్రాడ్యుయేషన్కి ఒకటి, టెక్నికల్కి సంబంధించిన ఒకటి అట్లా ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేసి ఒకటే గవర్నింగ్ బాడీ సెంట్రలైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. దాని పేరు హెచ్ఈసిఐ, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే మీరు అనుకోవచ్చు భయా మెడికల్, లా ఇవన్నీ డిఫరెంట్ కరికులమ్స్ కదా, మరి ఇవన్నీ ఒకటే దగ్గర గవర్న్ చేస్తే చాలా క్లమ్జీ ఉంటుంది, మొత్తం అంత ఆగమం అవుతుంది కదా అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ డ్రాఫ్ట్లో దాని గురించి కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటంటే లాకును మెడికల్కి సంబంధించిన గవర్నింగ్ బాడీస్ అనేది డిఫరెంట్గానే ఉంటాయి. మిగతా అవన్నీ కలిపి ఒకటే దగ్గర పెడతారంట. ఎందుకంటే లాకును మెడికల్ అనేది అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కరికులం అంతే. ఇక దానిలో అయితే ఏం చేంజెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. లైక్ ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక 1 year 2 years గ్రాడ్యుయేషన్లో చదివేసి దాని తర్వాత ఏమనిపిస్తుంది అంటే జాబ్ చేసుకుందాం అనిపిస్తుంది. అప్పుడు ఎగ్జిట్ అయిపోయి అంటే అప్పటి మందం ఉన్న తీసుకున్న సర్టిఫికేట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ జాబ్ చేస్తాడు. చేసినాక మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ చదువుకుందాం అనిపిస్తే మళ్ళీ కూడా ఎంట్రీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంతకుముందు లైక్ ఈ ఎడ్యుకేషన్ పాలసీ రాకముందు ఎలా ఉండే అంటే ఒకవేళ నువ్వు ఎగ్జిట్ అయినావు అనుకో, మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి కంటిన్యూ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు అది తీసేశారు. టోటల్గా క్రెడిట్ బేస్డ్గా చేసేసారు. ఒకవేళ అట్లనే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఈసీ స్టూడెంట్ ఉన్నాడు, ఈసీ చేస్తుండే ఒక 1 year అయిపోయింది, ఏమనిపిస్తుంది అంటే కెమికల్ సైడ్ వెళ్ళామనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కెమికల్కి చేంజ్ కావాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కెమికల్కి చేంజ్ ఛాన్స్ అయితే ఉండవు. కానీ ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేశారంటే క్రెడిట్ సిస్టమ్ లాగా పెట్టేసి అప్పటి వరకు నీకు వచ్చిన మార్క్స్ని అన్నిటికీ క్రెడిట్ లాగా కన్వర్ట్ చేసేసి నువ్వు మళ్ళీ కెమికల్కి తీసుకునేందుకు నీకు అవకాశం అయితే పెట్టడం జరిగింది. మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ ఒకటి, తర్వాత బ్రాండ్ చేంజింగ్ ఒకటి, దీని ద్వారా ఈ కొత్త పాలసీ ద్వారా వచ్చే మేజర్ చేంజెస్. రైట్, ఇప్పుడు మన గ్రాడ్యుయేషన్లో ఇప్పుడు నీకు 1 year కంప్లీట్ చేసేసి నువ్వు బయటకు వెళ్దాం అనుకుంటే నీకు ఏదో సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అదే 2 years చేసినాక బయటకు వెళ్దాం అనుకుంటే దాన్ని అడ్వాన్స్డ్ డిప్లొమా అంటారు. అదే నెక్స్ట్ 3 years అని అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ. అదే 4 years అయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రీసెర్చ్ అనేది నీకు వస్తుంది. ఆల్ రైట్, ఈ న్యూ పాలసీ ద్వారా తీసుకొచ్చిన మేజర్ పెద్ద అంటే పెద్ద చేంజ్ ఏంటంటే క్లాస్ 5th వరకు మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరుగుతుంది అని చెప్పేసి అందులో అయితే పేర్కొనడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వచ్చే మేజర్ చేంజెస్ అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి నేనైతే ఇక్కడ మీకు షేర్ చేశాను. ఫ్యూచర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూ డేస్ నుంచి నేను కెరీర్ సిరీస్ అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దాన్ని ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తాను. అలాగే జేఈకి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను ఈ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా క్లాస్ 12 కంప్లీట్ అయిన వాళ్ళకు జేఈ అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళకు ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.